Hi dear viewers and subscribers, welcome back to our GRS Entertainment channel. ఈ రోజు క్లాస్లో మనం ఆర్టికల్స్ వాడుకోవడం సందర్భాలు ఎపిసోడ్ 2 చూస్తున్నాం. పార్ట్ 1 ఇంత ముందు రిలీజ్ అయింది, ఇది పార్ట్ 2. దీనిలో ఈ రూల్ చూద్దాం ఒకసారి. స్కూల్, కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీ, చర్చ్, బెడ్, పర్సన్ వంటి వాటిని ప్రైమరీ పర్పస్ గురించి వాడినప్పుడు వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ వాడరాదు. అసలు ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి, ప్రైమరీ పర్పస్ అంటే ఏంటో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చూద్దాం. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ ఎట్ ది స్కూల్ అని మీకు జనరల్గా ఎగ్జామ్స్లో ఇస్తాడు. కానీ దీని ముందు ఏ అని కానీ యాన్ అని కానీ దేనిని ఎటువంటి ఆర్టికల్ కూడా వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే నేను స్కూల్కి ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వెళుతున్నాను అని ఉంది. సో ఇక్కడ జరుగుతుంది స్కూల్లో ప్రైమరీ పర్పస్ ఏంటంటే గివింగ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇక్కడ మాత్రం మనం ఎటువంటి ఆర్టికల్ వాడకూడదు అనమాట. మరి ఈ సందర్భం ఇంకోసారి వస్తుంది. ది మినిస్టర్ విజిటెడ్ ది స్కూల్, అక్కడ వాడచ్చు. ది మినిస్టర్ విజిటెడ్ ది స్కూల్ అక్కడ మాత్రం వాడచ్చండి. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, ఎందుకంటే ఇక్కడ స్కూల్ అనే దాన్ని ప్రైమరీ పర్పస్ కోసం వాడారు కాబట్టి. సెకండ్, జాన్ గోస్ టు ది చర్చ్ ఫర్ ప్రేయర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ జాన్ గోస్ టు ది ఇక్కడ వాడకూడదు, ఎందుకంటే జాన్ చర్చికి ప్రేయర్స్ కోసమే వెళ్ళాడు కాబట్టి మనం దీని ముందు ది అని వాడకూడదు అనమాట. అంటే చర్చిలో జరిగే ప్రైమరీ పర్పస్ ఏంటి, గివింగ్ ప్రేయర్స్ ఆర్ మాస్ ప్రేయర్స్. హీ స్టేస్ ఇన్ డాష్ ఇన్ ది బెడ్ టిల్ 9, ఇక్కడ 9 దాకా పడుకుంటారు అని ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ బెడ్ని కూడా ప్రైమరీ పర్పస్ కోసం వాడటం జరిగింది. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఏవైనా సరే కూడా వీటిని ది కల్ప్రిట్ సెంట్ టు ది జైల్ కాదు, ది కల్ప్రిట్ సెంట్ ఇన్ ప్రిజన్. ప్రిజన్ అంటే జైలు. సో ఇక్కడ కూడా మీరు ది అనేటువంటి ఆర్టికల్ని వాడరాదనమాట. కాబట్టి ఈ రూల్ జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ 7th రూల్ చూడండి ఒకసారి. ఫాదర్, మదర్, ఆంట్, అంకుల్, అవర్ నర్స్, అవర్ కుక్. ఇక్కడ చూడండి, నర్స్, కుక్ అనేటువంటి వాటిని మన ఇంట్లో పనిచేసే నర్సులు, మన ఇంట్లో పనిచేసే కుక్స్, వేరే సందర్భాలు కూడా ఎటువంటి ఆర్టికల్ వాడరాదు. ఇక్కడ ఏం చెప్పామంటే రూలు, రిలేషన్స్ పేర్ల ముందు ఎటువంటి ఆర్టికల్ వాడరాదు అని ఇవ్వటం జరిగింది. ఫాదర్, మదర్, ఆంట్ ఇవన్నీ రిలేషన్స్ మనకు తెలుసు, కానీ ఎక్కువగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చేటువంటిది ఏంటంటే నర్స్, కుక్. ఈ సందర్భంలో ఒకటి చూడండి, ది కుక్ ఆస్క్స్ మీ ఫర్ శాలరీ. మన ఇంట్లో పనిచేసే కుక్ శాలరీ కోసం అడిగింది అని ఇచ్చాము. కాబట్టి ఇక్కడ షీఈ్ అవర్ కుక్, కాబట్టి ఇక్కడ ది అనేటువంటిది వాడకూడదు అనమాట. మీకు ప్రతి సందర్భంలో కూడా ది అనేది ఎక్కువ ఎందుకు ఇచ్చానంటే ఇంతకు ముందు ఎగ్జామ్స్లో కానీ కాంపిటేటివ్స్లో కానీ ఎక్కడైనా సరే కూడా ఎక్కువగా ఇటువంటి ఆర్టికల్ని వాడి మనం కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అసలు ఇదే కాదు, ఏ ఆర్టికల్ వాడకూడదు అనమాట. లెట్స్ కమ్ టు ది 8th రూల్. కొన్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్తో ఫాలో కాబడే పదాల ముందు ఆర్టికల్స్ వాడరాదు. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సమాపక్రియలు మీకు తెలుసు కదండి, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో వీటిని మనం ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటాం. చూడండి, టు క్యాచ్ ఫైర్, అంతేగాని టు క్యాచ్ ది ఫైర్ కాదు. టు టేక్ బ్రెత్, టు టేక్ ది బ్రెత్ కాదు, అందుకని దీనికి మనం క్యాన్సిలేషన్ పెట్టాము ఇక్కడ. టు గివ్ ద బ్యాటిల్, ఇక్కడ కూడా దీనికి క్యాన్సిలేషన్ పెట్టాము. టు సెండ్ ది వర్డ్, ఇక్కడ కూడా ఒక అక్షరం ఒక రాయి అంటారు కదండి, అదనమాట అండి. ది అనే దానికి మనం ఇక్కడ క్యాన్సిలేషన్. ఇలాగ చాలా ఫ్రేజెస్ ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు జాగ్రత్తగా ట్రై చేయండి. మీకు మెటీరియల్ ఎక్కడ చోట దొరుకుతుంది. మీకు జస్ట్ ఈ సందర్భాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్స్ని ఫాలో అయ్యేటువంటి కొన్ని పదాల పేర్ల ముందు మాత్రం మనం వాడకూడదండి. మన వాళ్ళు క్యాచ్ ది ఫైర్ అంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. టు క్యాచ్ ఫైర్ అనమాట. తర్వాత 9th రూల్ చూడండి ఒకసారి. కొన్ని ప్రిపోజిషన్ని ఫాలో కాబడే పదాల ముందు ఎటువంటి ఆర్టికల్ వాడరాదు. చూడండి, ఎట్ ది హోమ్, ఎట్ హోమ్ అని వాడాలి. ఇన్ హ్యాండ్, ఇన్ డెట్, బై డే, బై నైట్. ఇక్కడ మన ఎట్ యూసేజ్ చూడండి. ఎట్ సన్ రైజ్, ఎట్ సన్సెట్, ఎట్ నూన్, ఎట్ సైట్, ఆన్ ఎర్త్. నేను ప్రతి చోట ది రాశాను. మనకి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కడైతే ది ఉపయోగించి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారో ఆ సందర్భాలన్నీ మీకు గతంలో ఎగ్జామ్స్లో వచ్చిన సందర్భాలను మాత్రం నేను ప్రశ్నించడం జరిగింది. ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఎట్సెట్రా అని రాశారని ఇంకా చాలా ఉంటాయి అన్నమాట అండి యూసేజెస్. వాటిని మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సో దీంతో మనకి ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది.
మన ఇంతకు ముందు ఉన్నటువంటి ఎపిసోడ్స్ అన్నిటిలో కూడా మనకి డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు వాడాలి అనేది చెప్పుకున్నాము. లాస్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 ఆర్టికల్స్ వాడకూడని సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ది ఒక 9 రూల్స్తో కూడుకున్నటువంటి మోస్ట్ ఆఫ్ సందర్భాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. దీంతో ఆర్టికల్స్ టాపిక్ కంప్లీట్ అయింది. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మరి లింక్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను భవిష్యత్తులో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.